సో ఇలా ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎస్ఐపి కన్సల్టెంట్గా క్లయింట్ని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్ఐపి కన్సల్టెంట్గా చాలా మంది నేర్చుకుని వెళ్తూ ఉంటారు. కన్ఫిగరేషన్ నాకు వచ్చేసి నేను సేల్స్ అడ్వర్ని అన్ని చేయగలను అనుకుంటారు. కానీ ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళి ఫెయిల్ జరుగుతున్నారు. బికాస్ టు హ్యాండిల్ ద క్లయింట్, హౌ టు డూ ద ప్రాజెక్ట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. బేసిక్ నుంచి నేర్చుకుని వెళ్తారు, కన్ఫిగరేషన్ నేర్చుకుంటారు, ప్రాజెక్ట్ చేయడం చాలా మంది సపోర్ట్లోనే నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉండదు. కానీ ఒక పర్సన్కి ఇంప్లిమెంటేషన్లో నాలెడ్జ్ ఉందనుకోండి, సపోర్ట్ ప్రాజెక్ట్ నేను హ్యాండిల్ చేయగలరు. ఒక పర్సన్కి ఇంప్లిమెంటేషన్ ఉందనుకోండి, రోల్అవుట్ చేయగలరు. ఒక పర్సన్కి ఇంప్లిమెంట్ ఉందనుకోండి, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ చేయగలరు. ఇంప్లిమెంటేషన్కి అంత పవర్ఫుల్ అండి. ఇంప్లిమెంటేషన్ వచ్చిందనుకోండి, మీరు ఏ ప్రాజెక్ట్ నేను హ్యాండిల్ చేయగలరు. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వస్తే రోల్అవుట్ చేయగలరు, మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. ఒక ఎస్ఐపి కన్సల్టెంట్గా మనం 3 years 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టిన క్లయింట్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అన్ని ఆన్ సైట్, ఆఫ్ షోర్, గ్లోబల్ డెలివరీ మోడల్లో ఉంటాయండి. ఆన్ సైట్ అంటే మీరు ఇప్పుడు మీ క్లయింట్ యూఎస్లో ఉంటుంది, మీరు ఇక్కడ ఐబిఎం బెంగళూరు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, క్లయింట్ యూఎస్లో ఉంటే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. క్లయింట్ యూఎస్, మీరు ఇక్కడ ఇండియాలో చేస్తారు. ఆన్ సైట్ అనుకోండి, మీరు ఇండియాలో ఉన్నారు, మీరు ముంబైలో క్లయింట్ ఉంది, మేబీ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఆన్ సైట్కి పంపించవచ్చు, ఎందుకంటే పెద్ద కాస్ట్ అవ్వదు. అదే యూఎస్ పంపించాలంటే వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి పంపించలేదు. ఆన్ సైట్ ఆర్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్లో ఎలాగైనా ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఏ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలని డిఫరెంట్ పారామీటర్స్ ఉంటూ ఉంటాయి. ఏదైనా ఆన్ సైట్లో ఉంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్లయింట్ ఉంటాడు, ఆఫ్ షోర్లో ఉంటే ఏదైనా జీటాక్ ఆర్ మేబీ స్కైప్ కాల్ ఆర్ జూమ్ కాల్లో ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, టీవీలో అక్కడ కనెక్ట్ అవుతారు, వాళ్ళందరూ మీతో మాట్లాడుతుంటే మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు. అట్లా కూడా ప్రాజెక్ట్స్ ఉంటూ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి, ఏదైనా ఆన్ సైట్ ఆర్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్. ఎస్ఐపిలో 2 వెర్షన్స్ ఉన్నాయి. ఈసీసీ అంటే ఎస్ఐపి ఎస్డి, హనా అంటే S/4HANA ఎస్డి. హనా ఈజ్ నాట్ ఎ మాడ్యూల్, ఈసీసీ ఈజ్ నాట్ ఎ మాడ్యూల్, వెర్షన్స్ అండి. ఈసీసీ ఈజ్ ద వెర్షన్, హనా ఈజ్ ద వెర్షన్. హనా ఈజ్ నాట్ ఎ మాడ్యూల్. ఈసీసీ ఈజ్ ద ఓల్డ్ వెర్షన్, అంటే లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. హనా ఈజ్ ద హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. ఎంత డేటానైనా స్టోర్ చేయొచ్చు హనాలో. ఈసీసీలో అంత డేటాని స్టోర్ చేయలేమని మనం. ఈసీసీ సిస్టంలో డేటా 10 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఈసీసీలో ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. డేటా స్టోర్ చేయలేక ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వేరే సర్వర్లో స్టోర్ చేయడం మొదలుపెట్టారు. అదే బీడబ్ల్యూ సర్వర్. కొన్ని సంవత్సరాల స్టోర్ చేశాక కొన్ని క్లయింట్స్కి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం మొదలెట్టింది. అలాంటి టైంలో క్లౌడ్ కనెక్ట్ అయింది. ఎస్ఐపి వాళ్ళు కూడా థింక్ చేశారు, మనం కూడా క్లౌడ్కి వెళ్తే బాగుంటుందని 2017లో వాళ్ళ హనా సిస్టంలో ఎంటర్ అయ్యారండి. 4 years రీసెర్చ్ చేశాక 2003 నుంచి 2017 వరకు ఈసీసీ ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్స్ జరిగినాయి. ప్రాజెక్ట్స్ అన్ని సపోర్ట్కి వెళ్ళిపోయినాయి. 2018 తర్వాత హనా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినాయి. 2019లో స్టార్ట్ అయ్యి 20లో బిగ్ కరోనా ఇష్యూ వచ్చి 1.5 year ఎవరు ఆన్ సైట్కి వెళ్ళక ప్రాజెక్టులన్నీ కూడా సపోర్ట్ తప్ప ఇంప్లిమెంటేషన్స్ లేవు. ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే ట్రావెలింగ్ ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ కన్సల్టెంట్స్. ఇంటర్నేషనల్ మార్కెట్ బ్యాన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 year మొత్తం టోటలీ షట్ డౌన్. అందరూ ఎవరికాలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఇద్దరు సపోర్ట్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసే తప్ప ఏ న్యూ ఇంప్లిమెంటేషన్స్ లేవండి ఆ టైంలో. సో ఇలా ఒక 15 years ఈసీసీ ప్రాజెక్ట్స్ అన్ని ఇంప్లిమెంట్ రోల్అవుట్ చేసాక సపోర్ట్కి వెళ్ళిపోయినాయి. ఈసీసీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెర్షన్స్ ఉంటా ఉంటాయి. ఈసీసీలో 3.1, 3.2, 3.3, 4.1, 2, 4.5, 4.7, 5, EC 6.0, EHP7, EHP8 అలా 14 వెర్షన్స్ రిలీజ్ అయ్యాయి. వెర్షన్స్ చేంజ్ అవడం వల్ల మనం నేర్చుకున్న కన్ఫిగరేషన్ ఏమి చేంజ్ ఉండదండి. ఒక 5% చేంజెస్ ఉంటాయంతే. మేబీ మీ మాడ్యూల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు హనాలో 1709, 1809, 1909, 2020, 21, 22 7 వెర్షన్స్ మారినాయి. అంటే కన్ఫిగరేషన్లో చేంజెస్ ఉండవు, 95% సేమ్ ఉంటుంది. స్మాల్ చేంజెస్ ఉంటా ఉంటాయి, ఎన్హాన్స్మెంట్స్ అంటే అంతే. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది, ఏముందా చేంజెస్, 2 స్క్రీన్స్ ఉంటాయి. 15 అయినా, 14 అయినా, 16 అయినా, 17 అయినా సేమ్. క్రేజ్ అండి, క్రేజ్. అలా ఇది కూడా అంతేనండి, ఏదో న్యూ చేంజెస్ ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటా ఉంటాడండి స్క్రీన్ లెవెల్లో. అందుకే వెర్షన్ ఇప్పుడు 23లో నేర్చుకున్నారు, మేబీ నెక్స్ట్ ఇయర్ 25 రావచ్చు. 24 లేదంటే ఇంకా 25 వెర్షన్ రిలీజ్ అవుతుంది ఎస్ఐపిలో నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు 23 నేర్చుకున్నారు, మేము మళ్ళీ 25 నేర్చుకోవాలి కదా? నో, 98% సేమ్ ఉంటుంది. మేబీ సమ్ టైమ్స్ మీ మాడ్యూల్లో చేంజెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎనీ చేంజెస్ వచ్చిన ఎస్ఐపి వాళ్ళు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు.
ఆ డాక్యుమెంట్ 2 పేజెస్ ఎంత ఉంటుంది, చదువుకుంటే సరిపోతుందండి. ఏ వెర్షన్లో నేర్చుకున్నా పర్వాలేదు, సేమ్ అలా నెక్స్ట్ 15 years ఇదే వెర్షన్లో నేర్చుకుని మీరు జాబ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెర్షన్స్ ఉంటా ఉంటాయి. ఆ వెర్షన్స్ అనేది కన్ఫిగరేషన్లో చేంజెస్ ఉంటాయి. 98% చేంజెస్ ఉంటాయి. ఇలా ఎస్ఐపిలో ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్, హనా అంటే న్యూ వెర్షన్. ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా ఎస్ఐపిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడాలజీ సిస్టమ్ ప్రవేశపెట్టారు. దాన్నే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడాలజీ సిస్టమ్ అంటారండి. ఆ మెథడాలజీ ఎస్ఐపిలో ఈసీసీ ప్రాజెక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఎస్ఐపిలో ఏఎస్ఏపి మెథడాలజీ అని ఇంట్రొడ్యూస్ చేశారండి. ఏఎస్ఏపి అంటే యాక్సెలేటరీ ఎస్ఏపి మెథడాలజీ. ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా 5 స్టేజెస్, నేను నా ట్రైనింగ్ పేరు 5 స్టేజెస్ అని చెప్పాను. అది ఎస్ఏపి వాళ్ళు పెట్టింది, మనం పెట్టింది ఇంకా. ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా 5 స్టేజెస్ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా 1 year ఉంటుంది, మాక్సిమం 1 year. కొన్ని రోల్ అవుట్స్ ప్రాజెక్ట్స్, బ్రాంచెస్, ఆఫీసెస్ మేబీ 6 months ఉంటాయి. అలా ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా మాక్సిమం 1 year అని, అంతే. 1 year నుంచి ఉండదండి. 1 year లో ఎగ్జిక్యూట్ చేసే ప్రాజెక్ట్ మేనేజర్కి మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో అందుకే 5 stages ప్రాజెక్ట్ బేస్. సో 5 stages ఏ ప్రాజెక్ట్ ఈసీసీ ఇంప్లిమెంట్ చేసినా 5 stages చేసే దాన్ని ఏఎస్ఏపి మెథడాలజీ అంటారు. అంటే యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ. యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ అంటే ఫస్ట్ స్టేజ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, ఫైనల్ ప్రిపరేషన్ ఎస్ఐటి యూఐటి 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్ 1 month. దట్ ప్రాజెక్ట్ ఈజ్ పోస్ట్ గో లైవ్ సపోర్ట్. ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఏదైనా ఆన్ సైట్ లో ఉండొచ్చు, ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్ ఉండొచ్చు.